క్రీస్తునందు సహోదరి సహోదరులందరికీ శుభములు అని పలుకుతూ ఈ ఆదివారము దేవుడిచ్చే అవకాశాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే చెందునుగాక. నేనేమై ఉన్నానో, ఏ పరిస్థితుల్లో ఉన్నానో, ఎక్కడున్నానో అది కేవలము యేసుని కృపను బట్టికే అని గర్వంగా చెప్తున్నాను. ఈరోజు మనము ఈ పరిస్థితిలో వెళ్తుండగా కూడా దేవుడు ఈ టెక్నాలజీ మనకి ఇచ్చినందుకు దాన్ని బట్టి ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. గడిచిన వారంలో మనము ఒక నిబంధనను గురించి మాట్లాడుకున్నాము. ఆ నిబంధనను కొంచెం నెమరు వేసుకుందాము. ఆ నిబంధనలలో దావీదుకి యోనాతానుకి మధ్యలో జరిగిన ఆ నిబంధన ఎవరికి మేలుకరంగా జరిగింది అంటే మెఫీబోషెత్ అంటే యోనాతాను యొక్క కుమారుడికి మేలు జరిగింది. అతను ఏమీ చేయకర్లే. అతనేంటి, యోనాతాను కుమారుడైనందున దావీదు యోనాతానుకు మధ్యలో జరిగిన నిబంధనను బట్టి మెఫీబోషెత్ ఆ నిబంధనకు పాత్రుడయ్యాడు. ఇప్పుడు చూడండి, అక్కడ దావీదు అంటే ఒక ఎగ్జాంపులరీగా దావీదు తండ్రి స్థానంలో ఉన్నాడు, యోనాతాను యేసు ప్రభు స్థానంలో ఉన్నాడు. మనకి చూడండి, యేసు ప్రభు తండ్రికి మధ్య జరిగిన నిబంధనను బట్టి మనమందరము ఈరోజు దీవింపబడ్డాము. చూడండి, కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అంట. అదే కాకుండా క్రీస్తుని విశ్వసించిన వాడు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసుడు అంట. ఈరోజు మనము అబ్రహాము వారసులము. దేన్ని బట్టి? క్రీస్తుని బట్టి. ఇప్పుడు దేవుడు అబ్రహాంని దీవించాడు. దీవించిన తర్వాత ఆ దీవెనలకు పాత్రులుగా ఎవరిని చేశాడు అంటే క్రీస్తునందు ఉన్న ప్రతి వానికి ఆ వాగ్దానాలకు వారసులుగా చేశాడంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ దావీదన్న మాట చూడండి. దావీదన్న మాట ఎంత అద్భుతంగా ఉంటుంది. 2 సమూయేలు 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. ఎవడైనా ఉన్నారా? ఎందుకు? నిబంధన. ఆయన రాజైన తర్వాత ఆయన కూర్చున్నప్పుడు ఇట్లా చేతులు చూసుకున్నప్పుడు అక్కడ నిబంధన, ఆ రోజుల్లో నిబంధన చేసుకున్నప్పుడు కోసుకునేవాళ్ళంట. కోసుకొని రక్తాన్ని ఇట్లా పెట్టేవాళ్ళంట. యోనాతాను దావీదు ఇట్లా పెట్టుకున్నారంట. అది చూసినప్పుడు గుర్తొచ్చి ఎవరైనా ఉన్నారా? సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు సిబావు నీవే గదా అని అడగగా అతడు, నీ దాసుడనైన నేను సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా, చూడండి దావీదు చూడండి, దయ చూపించాడని ఒప్పుకుంటాడు. నా బలం వల్ల నేను రాజయ్యాని ఒప్పుకోవట్లే. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా సిబా, యోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. ఇక్కడ చూడండి, ఆ సంభాషణలో వాస్తవానికి చూస్తే ఎవడైనా రాజు అయిన తర్వాత ఇతను రాజయ్యే ఆస్కారం ఉంటుంది కదా అని శత్రువు అనుకొని చంపేస్తారు. కానీ ఇతను చూడండి, దావీదు నమ్మకస్తుడు. అది చేసి ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు యోనాతానుకు కుంటి కాళ్లు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా, చిత్తగించుము, అతడు లోదోబారు అమీయేలు కుమారుడు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అనిన తర్వాత అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదోబారులోనున్న అమీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతనిని రప్పించెను. త్వరగా సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతనిని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైనా నేనున్నానెను. చూడండి, నేను నీ దాసుడను అంటాడు ఇక్కడ. అందుకు దావీదు, భయపడవద్దు,
లాస్ట్ వీక్ చదివాం. ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే దీనిలో ఉన్న మర్మాలు గొప్పవి. భయపడవద్దు. దావీదు యోనాతానుని బట్టి మెఫీబోషెతుతో చెప్పే మాట, భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా. అంటే దావీదు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ తీసుకున్న తరువాత మళ్ళీ మెఫీబోషెతుకున్న ఆయనలో ఉన్న ఒక మైండ్ సెట్, ఆయన మైండ్ సెట్ ఏంటి? అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. అసలు అది అనాల్సిన పనిలే, అది అనవలసిన పని లేదు. యోనాతాను కుమారుడే, అసలు అనాల్సిన పని లేదు. కానీ అన్నాడు. ఈ రోజు కూడా క్రైస్తవులమైన మనము యేసయ్య ఏం చేశారంట? అందరి పాపాల కోసం వెల చెల్లించాడు. చెల్లించిన తర్వాత కూడా మనము, దేవా నేను పాపిని దేవా, నేను పురుగుని దేవా, నేను ధూళిని దేవా, మట్టిని దేవా అని అంటూ ఉంటాం. కానీ ఇప్పుడు యేసయ్య చేసిన వెల ఆషామాషి అనేది కాదు. మనల్ని దేవుడు ఎందుకు దీవిస్తున్నాడు అంటే నీ తగ్గింపు బట్టి కాదు, యేసు ప్రభు యొక్క తగ్గింపును బట్టి నిన్ను దీవిస్తున్నాడు. మన తగ్గింపు ఏంటి తెలుసా? ఈరోజు మన తగ్గింపు యేసయ్య చేసిన దానిని ఒప్పుకొనుటయే మన తగ్గింపు. ఆయన చెప్పిన మాట, వారి నిబంధన చేసిన తర్వాత యేసయ్య మన పాపములను మోసుకొని వెళ్ళిపోయాడు అని నమ్మడమే మన తగ్గింపు ఈరోజు. ఆమేన్. ఈరోజు చాలా మంది నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, అప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు, అప్పుడు లేదంట. ఎప్పుడో యేసుని బట్టి ప్రతి ఒక్క ఆశీర్వచనము మన మీద దేవుడు ఇచ్చాడంట. ఆమేన్. ఇది చూడండి, ఇది అది అనుభవించిన తర్వాత నా ఏలినవాడగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను అంట. అంటే దావీదుకి ఎంతమంది రాజులున్నా అందరు వారి పిల్లల్లో ఇతను కూడా ఒకడైపోయాడు. అదే కాకుండా మెఫీబోషెతు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. అంటే మీకా అంటే దేవుడు ఎంత గొప్పవాడు. దెర్ ఇస్ నో వన్ లైక్ గాడ్. దేవుడు వంటి వాడు లేనే లేడు అని చెప్పగల. ఎందుకు? ఆ నిబంధనను బట్టి ఈరోజు మనం కూడా, ఆహా దేవా నన్ను ఎందుకు ఇంత దీవించావు, ఎలా క్షమించావు అనడానికి అంట. అదే కాకుండా మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. అది చెప్పాల్సిన పనిలే అసలు. అతని కాళ్ళు రెండును కుంటివి అని ఎందుకు చెప్పాడు? ఈ రోజు నీ బలహీనత ఉన్నా ఏమున్నా ఆయన బల్ల యొద్దకు నువ్వు వచ్చి తీసుకోవాలి అంట. అయోగ్యముగా అంటాడు. అసలు కుంటివాళ్ళు అంటే కూర్చోకూడదు రాజు బల్ల దగ్గర. కానీ ఇతను కుమారులా ఒకటి చేసుకున్నాడు ఈయన. ఎందుకు? నిబంధనను బట్టి, యోనాతానుతో నిబంధనను బట్టి. ఈ రోజు చాలా మంది నువ్వు పాపం ఉంటే తీసుకోవద్దు ప్రభు వల్ల. బైబిల్లో ఉందా పాపం ఉంటే తీసుకోవద్దని ప్రభు వల్ల? ఎవరైతే క్రీస్తునందున్న ప్రతి వాడు నూతన సృష్టి అంటే పాతవి గతించను అంట. పాతవి ఏంటి? నువ్వు పాపివి ఒకప్పుడు, కానీ ఇప్పుడు నూతన సృష్టిగా నీతిమంతుడుగా చేయబడి ఉన్నావు. యు బీన్ మేడ్ రైచియస్. ఎందుకంటే 2 కొరింథీ 5:21 ప్రకారము మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అంట. ఈ రోజు మనల్ని నీతిమంతుడుగా చేసింది యేసయ్య. చేసిన తరువాత మనల్ని ఎందుకు? ఆయన రోమా 4:25 ప్రకారము ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అంట. ఎంత స్పష్టంగా ఉంది ఆయన. ఈ రోజు ఆయన పునరుద్ధానం
ఎందుకంటే మన నీతిమంతులు మన పాపాల గురించి వెల చెల్లించాడు, చనిపోయాడు. దాంతోపాటు అయిపోలేదు సువార్త. అది అయిపోకపోగా మనలను నీతిమంతులుగా తీర్చిన తరువాత ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానానికి రుజువు ఏంటంటే మన నీతిమంతులు అన్నమాట. ఆమెన్. ఈరోజు వీఆర్ మేడ్ రైచస్, మన నీతిమంతులముగా చేయబడి ఉన్నాం. ఇది దేవుడిచ్చిన వరము. ఆమెన్, వరమే. అందుకే అంటాడు ఇది ఈ వరములో పైగా ఈ నీతి దానము అంటాడు. రోమా 5:17 ప్రకారము మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందుకున్నవారు మరియు నిశ్చయముగా యేసు క్రీస్తు అని ఒకని జీవము గల వారే. అక్కడ వచనం ఏమంటే మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు అంట. అంటే యేసుక్రీస్తు లేకుండా ఎవరు కూడా ఏలలేరు. ఆ ఏలే ప్రసక్తే లేదు. యేసు ప్రభు వచ్చింది ఆయన కృపా బాహుళ్యాన్ని, నీతి దానాన్ని, అంటే ఆ నీతిని దానముగా ఇవ్వడానికి వచ్చాడు. ఎప్పుడైతే నువ్వు ఆ దానాన్ని పొందుకుంటావో, ఎందుకంటే ఎప్పుడైతే చూడండి ఎవరు పొందుకుంటారు, ఎవరైతే యేసయ్య చేసిన శిల్వయాగము, యేసయ్య తండ్రి మధ్యలో ఉన్న ఆ నిబంధన తెలుసుకుంటారో వారు మాత్రమే వారు నమ్మగలరంట నీతిమంతులని. ఆమేన్. ఈ నీతిమంతులనేది ఇప్పుడు ఎందుకంటే ఆ నిబంధన అటువంటిది. దేవుడు చెప్పిన నిబంధనతో మన మనసు నిండిపోవాలి. ఎట్లా నిండిపోవాలా? ఇక్కడ చూస్తే ఇక్కడ దేవుడు ఆ నిబంధన చేసిన తర్వాత దేవుడు ఎలా గుర్తుపెట్టుకుంటాడు? ఇప్పుడు చూస్తే దావీదు ఒకప్పుడు అబ్రహాముకు దేవుడికి మధ్యలో ఉన్న నిబంధన ఉన్నప్పుడు అబ్రహాముని పడుకోబెట్టాడంట. అబ్రహాంని పడుకోబెట్టి ఎవరితో నిబంధన పడుకున్న తర్వాత మరి అబ్రహాంతో నిబంధన చేయాలి కదా. అసలు ఆ నిబంధన ఎవరితో చేశాడంటే అప్పుడే యేసయ్యతో చేశాడంట ఆయన. ఆమేన్. అప్పుడే ఇక్కడ చూస్తే ఇది ఒకటి ఆ నిబంధన, దేవుడు చేసిన నిబంధన ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆయన ఎలా జ్ఞాపకం? ఈ బైబిల్లో చూస్తే ఎక్సోడస్ లో చాప్టర్ 2 23 నుంచి అవుతే అలాగనే అనేక దినములు జరిగిన మీదట, అంటే యోసేపు చనిపోయిన తర్వాత అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా అంటే దేవుడికి మొరపెట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళు దేవుడు అనేది తెలియదు వాళ్ళకి. తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. 24వ వచనం. కాగా దేవుడు వారి మూల్గులను విని, అంటే మూల్గులు వినే దేవుడు మన దేవుడు. ఏమో ఈ సమయంలో కొంతమంది పాపం చెప్పలేకపోతున్నారు. మీ మూల్గులు దేవుడు వింటాడు. అంటే ప్రార్థనలే కాదు, మూల్గులు కూడా వినే దేవుడు. కాగా దేవుడు వారి మూల్గులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను అంట. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. ఏది విని? మూల్గులు విని. ఆమేన్. తరువాత దేవుడు ఇజ్రాయేలీయులను చూచెను, అంటే చూశాడంట, ఇజ్రాయేల్ని చూశాడంట ఆ మూల్గులు విని. ఎప్పుడైతే నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడో ఇజ్రాయెల్ చూసి దేవుడు వారి యందు లక్ష్యముంచెను అంట. అంటే హీ హ్యాడ్ రెస్పెక్ట్ అంటూ దేమంట. ఎలా రెస్పెక్ట్ ఉంటుంది? ఎలా లక్ష్యం ఉంచాడు? వాళ్ళు దేవుడు అంటే తెలీదు, ఎవరంటే తెలీదు. ఎందుకు మోషే అంటాడు తర్వాత వచనంలో 3వ అధ్యాయంలోనే 4 నుంచి 6 వరకు చదివితే మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామం మందను మోపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదంట. అది వింతైన చూస్తాడు మోషే. తర్వాత అప్పుడు మోషే ఆ పొద
ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచదనుకోను, వెళ్ళి చూస్తా అనుకున్నాడు. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఆహా, యెహోవా అంటే యేసు ప్రభు. యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుముము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని అనెను. ఇది తీసుకొని అందరు చెప్పులు ఇప్పేస్తుంటారు. సార్ చెప్పులకి దానికి సంబంధం లేదనుకోండి. ఇప్పుడు ఎందుకంటే మనము ఆయన మందిరం మనమే, ఇప్పుడు తిరిగి జన్మించిన మనమే ఆయన మందిరం. ఆయన మనలో ఉన్నాడు. హల్లెలూయా. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడకుండా మానేనంట. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఏమంటాడు? నా ప్రజలు 400 సంవత్సరాలు అయిపోయింది, ఆయన ప్రజలు అంటాడు. ఎలా ప్రజలు? ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధనను బట్టి అందరూ నా ప్రజలు అంటాడు. ఈ రోజు యేసయ్యతో తండ్రి చేసుకున్న నిబంధనను బట్టి మనం ఆయన స్వకీయ జనాంగము అంట, ఆయన సంతానమై ఉన్నామంట. చూడండి, ఇప్పుడేమంటాడు? నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసేయున్నవి. తెలుసుకున్నాట దేవుడు. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హివ్వీయులకును, యెబూసీయులకును నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అంటే ఏంటంటే అక్కడ దేవుడు ఆల్రెడీ ఒక చోట పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళిపోవడానికి, అంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడంట, వాళ్ళని తీసుకెళ్తా అని, నీ సంతానాన్ని తీసుకెళ్తా పాలు తేనెలు ప్రవహించే దేశం. వారు ఏం చేశారో? వారు సరిగా బతికారని కాదు, సరిగా ఉన్నారని కాదు, దేవుని ఎదుట భయభక్తులు ఉన్నాయని కాదండి. కానీ అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు చేసిన నిబంధనను బట్టి వీరందరినీ దేవుడు అంటాడు తీసుకెళ్ళాను, నేను అందుకు దిగి వచ్చాను, నా నిబంధన నేను మర్చిపోను అంటాడు, నా నోట నుండి వచ్చిన ప్రతి మాటను నేను నెరవేరుస్తా అంటాడు దేవుడు. ఆమేన్. అదే కాకుండా దేవుడు ఎల్లప్పుడూ అది వచ్చిన తర్వాత నిర్గమకాండం 6వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు చదివితే గనక, అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశముల. మరియు దేవుడు మోషేతో ఇట్లను, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కాని యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకును నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. అంటే కానాను దేశం ఇవ్వాల్సిందే వారికి, నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తుయులు దాసత్వములకు లోపరిచి ఉన్న ఇజ్రాయేలుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. వారి మూలుగులు విని నేను నిబంధన జ్ఞాపకం చేసుకొని ఉన్నాను అంట. కాబట్టి నీవు ఇజ్రాయేలులతో ఇలాగు చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, అంటే ఇక్కడ ఏమంటాడు? నేను చేస్తా అంటాడు, రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి, అంటే నేనే విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు
తీర్చి మిమ్మును విడిపించును. నేనే విడిపిస్తా అంటాడు, నేనే చేస్తా అంటాడు. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడై ఉండును. అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. అంటే నేను చేస్తాను. ఇంగ్లీష్ లో ఏం అమేజింగ్ అంటే ఇంగ్లీష్ లో దేవుడు ఎక్సోడస్ లో 6వ అధ్యాయంలో ఆయన చూస్తే 6వ వచనం చూస్తే 6:6 ఐ యామ్ ద లార్డ్ అండ్ ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ అండర్ ది బర్డన్స్ ఆఫ్ ఈజిప్షియన్స్ అండ్ ఐ విల్ రిడ్ యూ అవుట్ ఆఫ్ దేర్ బాండేజ్ అండ్ ఐ విల్ రిడీమ్ యూ విత్ స్ట్రెచ్డ్ అవుట్ ఆర్మ్ అండ్ విత్ గ్రేట్ జడ్జ్మెంట్. ఐ విల్ నేను చేస్తాను. ఎందుకు? ఆయన నిబంధన చేశాడు కాబట్టి. ఎవరితో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసే నిబంధనను బట్టి నేను చేస్తాను. ఇప్పుడు వీడిని విడిపిస్తాను, వీళ్ళ బరువులు తీసేస్తాను, వీడిని పాలు తెల్లని ప్రపంచ దేశాన్ని నడిపిస్తాను. నేను అంటాడు దేవుడు. అండ్ ఐ విల్ టేక్ యూ టు మీ ఫర్ ఎ పీపుల్ అండ్ ఐ విల్ బీ టు యూ ఎ గాడ్ అండ్ యూ షల్ నో దట్ ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ అండర్ ద బర్డన్స్ ఆఫ్ ఈజిప్షియన్. నేను తెలుసుకుంటాను. ఎలా తెలుసు? ఎందుకు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధనను బట్టి, వారికి ఇచ్చిన మాటను బట్టి మిమ్మల్ని దీవిస్తున్నాడు దేవుడు ఈరోజు. అలానే యేసయ్యతో కూడా యేసయ్య తండ్రికి మధ్య జరిగిన నిబంధన ఇది. ఆయన అతనికి వ్యాధి కలగజేశాను, ఆయన వేదన పొందాను అంట. చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములు భరించాను అంట. ఎందుకు భరించాడు? ఎవరి కోసం భరించాడు? దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన అనుగ్రహించినట. ఎందుకు? ఏం చేయాలి? ఈ లోకాన్ని ఎట్లా సేవ్ చేయాలి? దేవుడు ఎలా చేయాలి? తండ్రి యేసయ్య నేను వారి కోసం చనిపోతా అన్నాడు. వచ్చి ఐ విల్ పే, వారి పాపాల కొరకు నేను చనిపోతా అంటాడు. నేను వెల చెల్లిస్తా అన్నాడు. నేను చేస్తా అన్నాడు. ఇప్పుడు యేసును బట్టి మనల్ని దీవిస్తాడు. ఇక్కడ చూస్తే ఎఫెసీ గ్రంథములో ఐ వాంట్ టెల్ యూ an important thing. 1వ అధ్యాయంలో ఇక్కడ 3వ వచనంలో ఏమంటా అంటే అద్భుతమైన మాట ఇది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అంటే యేసును బట్టి ఆయన అనుగ్రహించండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా, చూడండి, మనకి ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు. అంటే ఉచితముగా, ఎందుకు? మనకి ఉచితమే, కానీ యేసయ్య వెల చెల్లించాడు. ఏమే కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకోండు. ముందుగా ఎట్లా నిర్ణయించుకున్నా అంటే మన లోకాన్ని నిర్ణయించుకున్నాడు ఆయన యేసు ప్రభు ద్వారా. మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులము నై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇప్పుడు క్రీస్తులో అంటే యేసు ప్రభు తండ్రి యేసయ్య అంటాడు, నేను చేస్తాను, నేను చేసి వెల చెల్లించిన తర్వాత, పాపాల వెల చేసిన తర్వాత వాళ్ళు నిర్దోషులు అవుతారంట. ఇట్లా మనం ఒకప్పుడు దోషులమే, కానీ యేసయ్య వెల చెల్లించుట వలన మనం ఈ రోజు నిర్దోషులమంట. జగత్ పునాది వేయబడక ముందే యేసయ్య అంటాడు, వారు చేసుకున్న నిబంధన ఇది. ఆ నిబంధనను బట్టి ఈ రోజు దేవుడు మనలను దీవిస్తున్నాడు. కాబట్టి సోదరి సోదరుడు, మనం మర్చిపోకూడదు. యాక్చువల్లీ మన దీవెనలన్నీ కారణం ఎవరంటే యేసయ్యనే. మనకి రక్షణకు కారణము యేసయ్యనే. ఇక్కడ చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అన్న మాట, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. చూడండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం. ఇందాక దావీదు అంటాడు, నేను యోనాతాను ఇంటి వారి మీద ఉపకారం దయ చూపుటకు ఉపకారం చేయుటకు ఎవరు ఉన్నారా అంటాడు. ఇక్కడ చూడండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమునకు రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. అసలు కెన్ యూ జస్ట్ ఇమాజిన్? ఆయనతో పాటు లేపాడంట, ఆయనతో పాటు కూర్చోబెట్టాడంట. అది మన వల్ల అవుతుందా?
ఇంపాసిబుల్. అది కాక పైగా 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడు వీలు లేదు. ఈ రోజు అతిశయపడు వీలు లేదు. దేవుడు ఏమంటాడు? పాలు తేనెలు ప్రవహించే దేశము నేను తీసుకెళ్తా అంటున్నాడు ఇక్కడ వీళ్ళని. నేను చేస్తాను, నేను మీ ముందర వెళ్ళి అగ్నిగా వెళ్తా అన్నాడు. నేను చేస్తాను, కానీ మీరు చేయాల్సిందల్లా నమ్మడమే. సంఖ్యాకాండములో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చిన తరువాత 12 మంది నాయకుల్ని మోషే పంపిస్తాడు చూసిరమ్మని. 12 మంది వెళ్ళి 10 మంది చెడు సమాచారంతో వస్తారు. కరెక్టే, అక్కడ ఉన్నది ఆజానుభావులే. వారి ఎదుట వీరందరూ ఎట్లా ఉన్నారు? మిడతల వల్లే ఉన్నారంట. కానీ దేవుడు అంటాడు, నేను కదా నిన్ను తీసుకెళ్లేది, నేను కదా చేసేది. ఎర్ర సముద్రాన్ని పాయం చేసిన వాడను నేను కాదా? బండ నుండి నీళ్లు తెప్పించిన వాడను నేను కాదా? పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తాకకుండా కాచిన వాడను నేను కాదా? గొప్ప గొప్ప రాజులు ని హతము చేసింది నేను కాదా? ఎరికో గోడను కూల్చింది నేను కాదా? ఆమె ఇన్ని చేసిన దేవుడు. చూడండి, పగలు అంటే మన్నాను కురిపించిన దేవుడను నేను కాదా? అన్ని చేసిన దేవుడు. నేను చేసింది నేనే కదా. ఒక్కటైనా నువ్వు చేసావా? చేయలేదే. కానీ అక్కడ నేను యుద్ధం చేస్తాను నువ్వు ఎలా అనుకుంటావు? అలానే మన జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాలుగా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఆయన చెప్పిన మాట, నేను నిన్ను కనుపాప వల్లే పెట్టుకుంటా అన్నాడు. తల్లి నిన్ను మరుతునేమో గాని నేను నిన్ను మరువను అంటాడు. ఆమేన్. ఆయన ఈరోజు అనే మాట ఏంటంటే, నా వైపు చూడు, నా యందే నువ్వు లక్ష్యము పెట్టుము, భయపడకుము, జడియకుము. ఆమేన్. దావీదు అన్న మాట ఆ రోజు మెఫీబోషెతుతో, భయపడవద్దు. ఈ రోజు దేవుడు అంటున్నాడు, ఈ కరోనా నిన్నేమి చేయదు, భయపడవద్దు. నువ్వు అంటున్నావేమో, నా ఉద్యోగం పోయింది, ఉద్యోగాలు తీసేశారు, ఉద్యోగం రాలేదు, ఇప్పుడు ఎట్లా, నాకు ఉద్యోగం పోయింది ఎట్లా అంటున్నావేమో. దేవుడు నూతన ద్వారము నీకు తెరిచే ఉన్నాడు. యేసయ్యతో నిబంధన చేసి ఉన్నాడు. ఆల్రెడీ దీవెనలు నీ శిరస్సు మీద ఉంది. నువ్వు అడగక్కర్లేదు, దేవా నన్ను దీవించు అని అడగక్కర్లే. యేసుని బట్టి ఆయన నిన్ను దీవించాడు. మనం చేయాల్సిందల్లా ఈరోజు, యేసయ్య తండ్రి నన్ను దీవించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని చెప్పడమే మన పని. జస్ట్ ఎంజాయ్ వాట్ హీ హస్ డన్ ఫర్ యూ ఆన్ ద క్రాస్ ఆఫ్ ద క్యాల్వరీ. ఆమేన్. అదే కాకుండా ఇక్కడ చూస్తే దేవుడు నిబంధన ఎలా జ్ఞాపకం చేసుకుంటాడంటే, మర్చిపోడు ఆయన. ఆమేన్. ఆయన మర్చిపోయే ప్రసక్తే లేదు. ఇక్కడ కీర్తనలు బట్టి చూస్తే, నేను ఏర్పరచుకొనిన వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. నిత్యము. ఎందుకు? యేసయ్యతో చేసిన నిబంధనను బట్టి నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. స్థిరపరుస్తాడంట. అదే కాకుండా 111వ కీర్తన 111 కీర్తన 5వ వచనం ఏమిటంటే, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన నిత్యము నిబంధన జ్ఞాపకం చేసుకునే దేవుడంట. ఈజ్ ఆల్వేస్ నిత్యం నిబంధన కలిగిన దేవుడు. మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. అబద్ధం ఆవుటకు ఆయన నరుడు కాడు. ఆమె. అదే కాకుండా ఆయన 106వ కీర్తనలో ఆయన నిత్యము ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. 43 నుంచి 48 వరకు చదివితే, పర్యాయములు ఆయనే వారికి విడిపించను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. అంటే దేవుడు చేసినప్పటికీ ఆయన తిరుగుబాటు చేయుచూ వచ్చారంట. తమ దోషము చేత హీన దశ నొందిరి. అంటే వాళ్ళు చేసిన తప్పు వల్ల హీన దశ నొందారంట. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమలను ఆయన చూచెను. అంటే నిబంధన చేశారు కాబట్టి వాళ్ళు ఎంత చేసినప్పటికీ వారి రోదన వినిపించి ఆయన చూశాడంట. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను, తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడంట. వారు తప్పిపోయినప్పటికీ, నువ్వు తప్పిపోయారేమో మీ ఇంట్లో, యేసు తెలుసుకున్న తర్వాత తిరుగుబాటు చేశారేమో,
వెళ్ళిపోయారేమో, కానీ దేవుడు వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ మూలుగుతారో ఇబ్బంది పడతారో అప్పుడు మళ్ళీ దేవుడు వాళ్ళని తీసుకొస్తాడంట. ఒక తప్పిపోయిన గొర్రెను వదిలిపెట్టాడు, మళ్ళీ తీసుకొస్తాడంట. అదే కాకుండా చెరగొని పోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించను. ఎవరైతే వారిని చెరగొని పోయారు అని ఎవరు తీసుకెళ్లిపోతారో వారి కనికరం చూపించంట. యెహోవా మా దేవా, మమ్మును రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లును, నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్య జనులలో నుండి మమ్మును పోగు చేయుము. తర్వాత ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినొందును గాక, ప్రజలందరూ ఆమెనందరూ గాక, యెహోవా స్తుతింపబడును గాక. ఇక దేవుడు ఏమంటా అంటే, వాడు తప్పిపోయినా దేవుడు ఏం చేస్తాడు, నిబంధనను బట్టి తీసుకొస్తాడట. నువ్వు ఇబ్బందులు, ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, నువ్వు పడుతున్నావు ఇబ్బంది, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, మనం ఎంత ఇబ్బంది పడినా ఎంత సమస్యలు ఉన్నా యేసయ్యకి చేసిన నిబంధనను బట్టి నిన్ను మర్చిపోడు, నిన్ను దీవిస్తాడు. ఆమేన్. భయపడకుము, జడియకము, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఈ నిబంధన చేసిన దేవుడు మరువడు, నిన్ను మర్చిపోడు, ఎడారిలో మధ్యలో వదిలిపెట్టడు. నీతో ఆరంభించింది ఆయనే, అంతం వరకు నడిచేది ఆయనే. ఆమేన్. కాబట్టి సోదరి సోదరుడా, నువ్వు భయపడవలసిన పని లేనే లేదు. నిబంధన చేసిన దేవుడు, నిబంధనను జ్ఞాపకము చేసుకునే దేవుడు, నిబంధనను ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆ రోజు చూడండి, దావీదు యోనాతాను చేసుకున్న నిబంధనను బట్టి ఆయన మెఫీబోషెత్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దీవించాడు, తన బల్ల ఎదుట బల్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకంటే నిబంధన అనేది అంత విలువైనది. మనుషులే ఆ విలువ ఇచ్చినప్పుడు, దావీదు వంటి వాడే ఆ విలువ ఇచ్చినప్పుడు దేవుడు మరింతగా ఇస్తాడు. యేసయ్య మనందరి కొరకు వెల చెల్లించాడు. మెఫీబోషెత్ వచ్చి కుక్క వంటి వాడను అన్నాడు, అనకపోయినా వాళ్ళలో కూర్చోబెట్టేవాడే. ఈ రోజు నేను పాపిని, పురుగుని దేవుని కాదు. ఇక్కడ నువ్వు ఒక్కసారి తిరిగి జన్మించిన తరువాత నువ్వు నూతన సృష్టివే. యేసుని బట్టి నువ్వు క్షమింపబడి ఉన్నావు, యేసుని బట్టి నువ్వు పరిశుద్ధపరచబడి ఉన్నావు, యేసుని బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నావు, నిర్దోషిగా నిరపరాధిగా తీర్చబడి ఉన్నావు. ఆయన కనుదృష్టికి నువ్వు సంపూర్ణుడిగా పర్ఫెక్ట్ అయ్యావంట. ఈ నీ క్రియలను బట్టి కాదు, ఆయన చేసిన గొప్ప శిలువ యాగమే మనలందరినీ ఈ రోజు రక్షించింది. ఈ రక్షణ కంటే గొప్ప విలువైనది లేనే లేదు. రక్షణ ఇచ్చిన దేవుడు, ఆయన సొంత కుమారుడు ఇచ్చిన దేవుడు, ఏకైక కుమారుడు ఇచ్చిన దేవుడు ఎందుకు దేవుడు నిన్ను దీవించాడు. ఇక్కడ చూస్తే 1 కొరింథీలో ఆయన చెప్పిన మాట, 1 కొరింథీ 1వ అధ్యాయము 21వ వచనంలో, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అని వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇక్కడ చూడండి, రక్షణ ఇచ్చేశాడంట దేవుడి. లోకం కొరకు యేసయ్య చనిపోయాడు, ఆయన వచ్చి వేళ చెల్లించిన తర్వాత, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నా అంటే మనల్ని ఈరోజు నమ్మువారినే. నమ్మని వారికి ఇది వెరితనమే, కానీ నమ్మిన మనకు దేవుడి శక్తి అంట. ఎన్నో చేశాడు ఆయన. ఆ నిబంధనను నేను జ్ఞాపకం చేసుకోవాలంట. ఆ నిబంధన ఏంటి? చదివితే ఆయన వాక్కు చదవడం ద్వారా నీకు అదొక విశ్వాసం అనేది వస్తుందంట. ఏంటి ఆ విశ్వాసం? యేసయ్య నా పాపాల కోసం చనిపోయాడు కాబట్టి నాకు రక్షణ ఉంది. ఎవరొచ్చి ఎన్ని చెప్పినా ఏం చేసినా నీకు రక్షణ ఇచ్చింది యేసయ్యనే, ఉచితముగా ఇచ్చాడు. దాన్ని కాపాడుకోవాలి అంటే సత్యం ఎవరికైతే తెలుస్తుందో అది కాపాడుకున్నట్లే. నీ మనసులో, నీ హృదయం అనే పలక మీద అది రాసుకోవాలి. నాకు రక్షణ వచ్చి తిరిగి జన్మించిన తర్వాత నీకు రక్షణ పోదు. యేసయ్యని విశ్వసించావు కాబట్టి రక్షణ వచ్చింది. యేసయ్య ద్వారానే అది ఉచితముగా ఇచ్చాడు దేవుడు. అది దేవుని వరమే అంటాడు. ఆమేన్. కాబట్టి రక్షణ వచ్చిన తర్వాత రక్షణ పోయే ప్రసక్తే లేదు. ఆ నిబంధన వలన వచ్చింది. ఆయన వెల చెల్లించాడు. అందుకే మనకి ఎందుకు దేవుడు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించి, ఏంటి ఆ సువార్త? యేసయ్య నీ పాపాల కొరకు వెల చెల్లించను.
నీ కొరకు మరణించెను, నీ కొరకు తిరిగి లేచెను, నీ కొరకు తండ్రి కుడిపాశానమున ఆసీనుడై ఆయన నీ కోసం విజ్ఞాపనలు కూడా, అంటే ఇది ఎవరికైతే తిరిగి జన్మిస్తారో వారి కోసం సువార్త ఇది. చాలా మందికి నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారంట. కానీ ఎప్పుడైతే జ్ఞానము వస్తుందో మనం నశించిపోము, ఆయన కొరకు సాక్షులుగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం చెప్పాల్సిన సువార్త ఏంటి ఈరోజు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఎవరు చెల్లించారు? యేసయ్య చెల్లించారు. ఇది ఆమేన్, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. కాబట్టి నువ్వు భయపడవలసిన వీలు లేదు. దావీదు చెప్పిన మాట మెఫీబోషెతు, భయపడవద్దు. యేసయ్య ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనిపించిన తర్వాత ఆయన చెప్పిన మాట, మీరు భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు అని చేతులు చూపిస్తాడు. భయపడవద్దు అని ఆయన పక్కన చూపిస్తాడు. నేనే వెల చెల్లించాను, మీ కొరకు చనిపోయాను, మీ కొరకు తిరిగి లేచాను. హల్లెలూయా. మీరు భయపడవలసిన పని లేదు ఈరోజు. యూ డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్. ఆమేన్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. హీఈస్ దేర్ ఫర్ యూ నౌ. హల్లెలూయా. హీఈస్ దేర్ ఫర్ యూ. హీఈస్ ఫర్ యూ. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ఎలా అయ్యాడు దేవుడు మన పక్షమున? యేసుని బట్టి. ఎలా అయ్యాడు చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా అంటాడు. కాబట్టి మనం ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్. తన సొంత కుమారుని మనందరి కొరకు అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించడు? తన సొంత కుమారుని వెలితీయక అప్పగించిన వాడు అంటే ఏంటి? అక్కడ నిబంధన జరిగింది తండ్రికి తన కుమారుడి మధ్యలో. తండ్రికి ఉన్నవన్నీ నావే అంటాడు యేసయ్య. ఈరోజు యేసయ్యకు ఉన్నవన్నీ మనవే. ఎందుకు? మనము జాయింట్ ఎయిర్స్ విత్ క్రైస్ట్ అంటాడు. క్రీస్తు తోడి వారసులము అంట. ఈరోజు ఇంతగా చేశాడు యేసయ్య. కాబట్టి ధైర్యముగా ఉండమంటున్నాడు. ఆయన వెళ్తూ వెళ్తూ చెప్పిన, నా నామములో మీరు దయ్యములను వెలగొట్టుదురు, కొత్త భాష మాట్లాడుదురు, మరణకరణం మీద ఏమైనా తాగినో అది హాని చేయదు అంటాడు. రోగుల మీద చేతులు ఉంచగా వారు స్వస్థతను పొందెదరు. ఆమేన్. ఇప్పుడు చూస్తే ఏం చేసినా మనకి, ఎందుకంటే మనం సూపర్ న్యాచురల్ అంట. మనము ఈ సహజానికి అతీతంగా ఉంటామంట. దేవుడు చేసిన ఆ గొప్ప మేలు, యేసయ్య చేసిన మేలు ఈరోజు మనల్ని అనేది ఆయన నా నమ్మిక మాత్రం ఉంచు. యాయిరు కుమార్తె చనిపోతే ఇంకా నమ్మకం ఉంచడం ఏంటి? అంటే యేసయ్య మీద నమ్మకము ఉంచాలి అంట. ఏమైనా సరే ఆయన ఏమన్నా చేయగలడు అంట. దేవుడంట మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన. ఎన్నో చేశాడు నీ కోసము, నా కోసము మరణించాడు, తిరిగి లేచాడు. ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కోసము, నా కోసము తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపనలు కూడా చేస్తూనే ఉన్నాడు ఆయన. నిబంధన మర్చిపోడు దేవుడు. నిన్ను విడువడు, ఎడబాయడు. భయపడకుము సోదరి సోదరుడా, భయపడవద్దు. ఆయన నీ పక్షమున ఉన్నాడు, నీ పక్షమున పోరాడుతున్నాడు. ఉద్యోగం పోయిందనుకోకు, మరలా ఇస్తాడు. బ్రహ్మాండం దానికంటే మంచిది ఇస్తాడు. దానికంటే మంచిది, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచే దేవుడు. ఆమె చెప్పిన మాట ఆయన. సో భయపడ వీలు లేదు సోదరి సోదరుడా. నిబంధన చేసిన దేవుడు, మర్చిపోలేని దేవుడు. చూడండి, ఆ రోజు సంఖ్యాకాండంలో నేను తీసుకెళ్తాను అంటే వాళ్ళు నమ్మలే. మేము వారి ఎదుట మిడతల వల్లే. నిజమే, కరెక్టే, అది వారు చెప్పేది వాస్తవమే. కానీ దేవుడు ఏమన్నాడు? విజయం ఇచ్చేది నేను, వాళ్ళని ఓడగొట్టేది నేను. కానీ ఇద్దరు నమ్ముతారు, కాలేబ్, యెహోషువ. వాళ్లే వెళ్తారు అక్కడికి. ఈరోజు మనం చేయాల్సిందల్లా నమ్మమంటాడంతే, నమ్మండి అంతే. ఆయన చెప్పిన మాట నమ్మడమే మన పని. చాలా మంది మేము ఏం చేయాలి అంటారు. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అంటాడు. ఏంటి ఆ విశ్వాసం? ఆయన పర్ఫెక్ట్ గా వెలచెల్లించాడు శిలువ మీద. అది నమ్మడమే దేవుని క్రియ.
కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ ఆదివారం మనకు ఈ దీవెనలన్నీ మనకు కారణం ఏంటంటే యేసయ్య చేసిన శిలువ యాగాన్ని బట్టే. కానీ దేవుడు ఈరోజు మనల్ని నమ్మమంటున్నాడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, నమ్మడమే. ఈ వాగ్దానాలను, ప్రతి వాగ్దానం అంట క్రీస్తునందు అవును ఆమేన్ అంట. అవునా? ఆయనే చెప్పాడు దేవుడు క్రీస్తునందున్న వారికి. ఎందుకు? యేసయ్య వెళ్ళి చెల్లించాడు. అందుకే యేసయ్య కూడా ధైర్యంగా చెప్తున్నాడు మనకు, ఇప్పటివరకు నువ్వు తండ్రిని ఏమడగలే, ఇప్పుడు అడుగు, నీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగమంటాడు. తండ్రి నీకు ఇస్తానంటాడు. ఎందుకు? ఎలా చెప్పగలుగుతాడు? యేసయ్య వెల చెల్లించాడు. యేసయ్య తండ్రికి మధ్యలో జరిగిన నిబంధనను బట్టి నువ్వేమని అడుగు, తండ్రి చేస్తాడు, చేసి తీరుతాడు. ఎందుకంటే నేను చేసిన శిలువ యాగాన్ని బట్టి. ఆమేన్. కానీ మనల్ని ఈరోజు దేవుడు నమ్మమంటాడు. అందుచేత మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగుచున్న వాటినలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకును. ఆమేన్. అప్పుడు ఎప్పుడు నమ్మినప్పుడే. కానీ నమ్మమంటాడు. ఇది వాగ్దానం, ప్రతి వాగ్దానం కూడా ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం. ఆయన ఏమంటాడంటే హీబ్రూ 6:12 ఏమంటాడంటే, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తమును మీరు ఇది వరకు కనపరచు ఆసక్తి తుద మట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామునకును వాగ్దానము చేసినప్పుడు తన కంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేక పోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, తన తోడే దేవుడు అంట, ఐ స్వేర్, నువ్వు తోడే, తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానములను పొందెను. అంటే ఒక వాగ్దానము దేవుడు చేసిన తర్వాత మనకు కావాల్సింది ఓర్మి అంట. ఆ ఓర్మి మనకు ఉంటే గనక మనము దేన్నైనా జయించగలం. పేషెన్స్, త్రూ ఫెయిత్ అండ్ పేషెన్స్ అంట. ఇప్పుడు కూడా ఈ కరోనా ఎప్పుడు పోతుంది, ఏమవుతుంది, ఈ వాగ్దానాలు ఎట్లా ఎదుర్కోగలము, ఏం చేయగలము? ఇది నేను చెప్పేది ఒక చిన్న పిల్లవాడికి చెప్తున్నట్టే ఉందేమో. ఏంటి ఏదో చెప్తాడంటే ఇది చిన్నగా సింపుల్గా చెప్తాడు. సింపుల్ చాలు నీకు ఇది. దీనికంటే ఎక్కువ మర్మాలు తొవ్వి చెప్పాల్సిన పనిలే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను. తల్లి నిన్ను మరుచునేమో గాని నేను నిన్ను మరువను, నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. ఏమేన్ చెప్పాడు ఆయన ఈ నిబంధన. అందుకే బైబిల్ టైం దొరికింది ఈరోజు. సూపర్ అసలు ఈ క్వారంటైన్ లో మన టైం దొరికింది. ఆ నిబంధనలు చదువుదాం. అసలు ఏంటి యేసయ్య తండ్రితో చేసిన నిబంధన వల్ల నా బెనిఫిట్ ఏంటి? మెఫీబోషెత్కి 2 కాళ్ళు కుంటివే. మనం కూడా మన బలహీనతలునేమో, బలహీనతలను బట్టి ఆయన శపించాడు. ఇక మంచితనాన్ని బట్టి ఆయన దీవించాడు. ఇక మనల్ని దీవించేది యేసును బట్టే. అని యేసు ప్రభు మన కోసము శాపగ్రస్తుడయ్యాడంట. ఆయన శిలువ మ్రాను మీద వేలాడు ప్రతి వాడు శాపగ్రస్తుడంట. మ్రాను మీద వేలాడంట మన కోసం. ధర్మశాస్త్రము నుండి వచ్చిన ప్రతి శాపం విడిపించుటకై ఆయన శాపమై అబ్రహామునకు, చూడండి, అబ్రహాము వారసుడు అంట. ఎంత అద్భుతమైన మాట అంటాడు ఇక్కడ గలతీలో 3:14. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడు ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఇక్కడ అంటే ఆత్మను 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, చూడండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అంటే అబ్రహాం నేను దీవించి నీ నామం గొప్ప చేసి నిన్ను ఆశీర్వాదంగా చేస్తుందని అంటాడు. చేసిన తర్వాత అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారానే. అప్పుడు అబ్రహాం చెప్పిన సువార్త ఏంటంటే అన్యజనులకు, అంటే అన్యజనులు ఉచితంగా నీతిమంతులుగా చేస్తా అన్నాడు. నీతిమంతులుగా చేసిన తర్వాత నీతిమంతులకు ఉన్న ప్రతి వాగ్దానం మనకే, ఆశీర్వచనం మనకే. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును, అంటే వెల చెల్లించాడు అంట. ఇందుకు గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక ఆయనను స్థిరపడిన తర్వాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మీరేమీ కలుపరు.
అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానము చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తే. ఆమేన్. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దాన్ని అనుగ్రహించను. అంటే నువ్వు చేస్తే నేను దీవిస్తానులే అంట. వాగ్దానం అంటే ప్రామిస్, నేను చేస్తాను. ఆమె అందుకంటే చూడండి, ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానము మూలముగా కలిగినది కాదు అని చెప్పేస్తున్నాడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు, అంటే యేసుప్రభు వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దాని తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. 20వ వచనము, మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. లేఖనం అందరినీ పాపంలో బంధించను అంట. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. మనకి ధర్మశాస్త్రం అసలు యూదులకే ఇచ్చాడు దేవుడు. మనకు ధర్మశాస్త్రం ఏంటంటే మనస్సాక్ష్యం, మంచి చెడులే ధర్మశాస్త్రం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయనంట. ధర్మశాస్త్రం బాలశిక్షకుడు ఆయనంట. ఎందుకు? విశ్వాస మూలము నీతిమంతులుగా, అంటే ఆత్మకు చేసిన వాగ్దానం ఏంటంటే నీతిమంతులుగా చేస్తాన్నాడు అన్యజనులకు. అయితే విశ్వాసం వెళ్ళడాయను గనక ఇక బాలశిక్షకుని కింద ఉండము, ధర్మశాస్త్రం కింద ఉండము. అంటే దేవుని కృప వల్ల వచ్చింది విశ్వాసం. ఆ విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామట. ఆమేన్. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారట. 27వ వచనము, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అట. అంటే బాప్టిజం తీసుకున్న ప్రతి వాడు క్రీస్తుని ధరించుకొని ఉన్నామట. బట్టలు ధరించుకుంటాం కదా, ఉట్టిగా వేసుకోవడం మన పని, ఇంకా బట్టలు మనల్ని కప్పుతుంది. అలానే బాప్టిజం తీసుకున్న ప్రతి వాడు క్రీస్తుని ధరించుకుని ఉన్నామంట. తండ్రి మన వైపు చూసినప్పుడు అంట మనల్ని చూడంట, క్రీస్తుని చూస్తాడంట. ఆమె క్రీస్తునే. ఇప్పుడు నా మొహం కనిపింది ఆయన యేసు ప్రభు. నన్ను చూసినప్పుడు యేసులానే ఉంటా నేను. నువ్వు కూడా అంతే, తిరిగి జన్మించే ప్రతి వాడు. ఏమేన్. ఇందులో యూదుడని గ్రీస్తు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేడు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే ఏంట? ఈ ప్రతి వారు ఇంకా బాప్టిజం తీసుకున్న మరుక్షణము యేసు ప్రభువులు అంట. ఆయనలాగానే తండ్రి చూడగానే మనం ఆయనే అంట. స్త్రీ పురుషుడు అని లేదు, అందరూ యేసు ప్రభు ధరించుకున్నామంట. ధరించుకున్న తర్వాత స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. ఇందులో గ్రీస్తు తెల్ల జుట్టు నల్ల జుట్టు, తెల్లవాడు నల్లవాడు ఏం లేదంట, యేసు ప్రభువునే. అదిగాక మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అంట. హల్లెలూయా మ్యాన్. ఈరోజు వారసులం మనం. ఎవరి వల్ల? యేసు ప్రభు చేసిన ఆ నిబంధనను బట్టి మనం వారసులం. ఎవరు వారసు? దేవుని వారసులం. ఐఎమ్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్, సో ఆర్ యూ. యేసుని ధరించుకొని ఉన్నాం. ఈరోజు తండ్రికి ఇష్టలుగా ఉన్నాం. ఏమైనా ఈరోజు మనం చూడగానే ఈయన నా ప్రియ కుమారుడు అంటాడు, కుమార్తె అంటాడు. ఎందుకు? ఆయన దృష్టికి అందరూ వారసులే, కుమారులే. ఎందుకు? యేసు ప్రభువుని ధరించుకున్నామంట అందరం. యేసు ప్రభు స్త్రీ అని పురుషుడు అని లేదు, యేసుని ధరించుకుంటే ఇంకా కుమారులే. కుమారుడు అయితే అందుకే అంటాడు. చూడండి ఇక్కడ గలతీ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే కనుక ఇక్కడ మనను దేవుడు ఏమంటాడు? ఇక్కడ
ఆ అద్భుతమైన మాట ఏమంటారంటే 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయములలోకి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఈ రోజు దేవుడు స్పష్టంగా అంటే యేసయ్య చేసిన తర్వాత నేను వారసుడినే, నేను దాసుడిని కాదు, వారసుడినే. ఐ ఆమ్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మై మైండ్ విల్ చేంజ్. ఇప్పుడు నేను నూతన సృష్టిని, నా మైండ్ మారాలి. మైండ్ మారాలంటే ఆ నిబంధనలో ఉన్నవేంటి, యేసయ్య మన కోసం చేసినవేంటి అని మనము చూసుకొని అది చదివి విశ్వసించి నమ్మాలి అంట. నమ్మిన తర్వాత అది మన జీవితాల్లో జరుగుతాయి అంట. ఇక చాలా మంది ఏంటంటే పాప క్షమాపణ వచ్చిన తర్వాత కూడా నేను పాపిని దేవా, పురుగుని దేవా అంటే అది పురుగు కాదు. ఇంకా నువ్వు దేవుని వారసుడు, పాపివి కాదు, నువ్వు నీతిమంతుడవే. రోమా 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మనం పొందలేకపోతున్నారు. 24వ వచనం, కాబట్టి అంటారు నమ్మువారు అంటే నమ్మువారే, నమ్మని వారికి ఇది జరగదు, నమ్మిన వారికే జరిగేది ఇది. ఏమైనా కాబట్టి నమ్మువారికి ఇది వచనం. నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నమ్మువారికే జరిగేది ఇది, నమ్మని వారికి జరగదు. నమ్మని వారు ఏమంటారు, నేను పాపిని, పురుగుని, ధూళిని అంటారు. ఏది మెఫీబోషెత్ అన్నట్టు నేను చచ్చిన కుక్కను అని. అరే చచ్చిన కుక్కవు కాదరా బాబు, నువ్వు ఉన్నావేమో, కానీ నేను చేసిన నిబంధనను బట్టి నువ్వు ఈ రోజు నా కుమారుడవే. కూర్చో నా కుమారుతో కూర్చో అక్కడ అంటాడు. ఈ రోజు నువ్వు పాపిని, పురుగుని, ధూళిని, పెంటకు బయటపడేసే. ఈ రోజు మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేశాడు ఆయన కుమారుడుగా, ఆయన వారసుడిగా, క్రీస్తుతోటి వారసుడిగా, అబ్రహాము సంతానముగా ఉన్నామట. ఇక్కడ చెప్పేది ఇన్నే, చేసింది ఎవరి వల్ల? యేసు ప్రభు వల్ల. నీ క్రియలను బట్టి కాదు, ఆయన చేసిన శిల్వ యాగాన్ని బట్టి మనము ఈ రోజు దేవుని కుమారులము. ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్ అంట. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి యావత్తు మిగులి ఆశతో వేచి చూచి ఉన్నది అంట, చూస్తోందంట. ఈ రోజు కమాన్, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది సహోదరుడా. ఈ రోజు నువ్వు కుమారుడవే. నువ్వు యేసు క్రీస్తుని ధరించుకొని ఉన్నావు. యూ పుట్ ఆన్ క్రైస్ట్. కమాన్, రైజ్ అప్, టేక్ అథారిటీ, స్పీక్ టు సిచ్యువేషన్, దే విల్ ఒబే యూ. ప్రతి ఒక్క ఈ సృష్టి కరోనాతో బాధపడుతుందంట. ఈ సృష్టిని ఆ కరోనా నుంచి విడుదలిద్దాం ఈ రోజు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ప్రార్థన చేసిన మమ్మును ప్రభువా మీరు దీవించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ రోజు ఈ ప్రత్యక్షతను బట్టి ప్రభువా, ఈ నిబంధనను నువ్వు ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకునే దేవుడు ప్రభువా, మర్చిపోయే దేవుడు కావు. మనుషులు తప్పిపోయిన ప్రభువా, నీ నిబంధనను బట్టి వారిని దారిలో తెచ్చి పెట్టే దేవుడు ప్రభువా. అలా చేసి ప్రభువా అనేక సార్లు నువ్వు రుజువు చేసుకున్నావు ప్రభువా. చేసుకుని ఈ రోజు ప్రభువా అబ్రహాముకు చేసిన వాగ్దానము అన్యజనులకు కలుగుటకై అంట. క్రీస్తు యేసు ద్వారా ప్రభువా మాకు ఆశీర్వచనం మీరు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మేము అబ్రహాము సంతానమై ప్రభువా ఈ రోజు వారసులం ప్రభువా. వారసత్వం దయచేసింది మీ సిలువ, మీ యొక్క యేసు ప్రభు ఒక సిలువ యాగం వల్లే ప్రభువా. యేసయ్య తండ్రి మీ మధ్య యేసయ్య మధ్యలో జరిగిన ఆ నిబంధనను బట్టి ప్రభువా ఈ రోజు మేము మంచిని అనుభవిస్తున్నామయ్యా, మంచిని అనుభవం. ఎందుకంటే ప్రభువా ఏ కీడు మా మీద రావాలి ప్రభా, చెడు మా మీద. ఎందుకంటే ప్రభువా పాపము చేసిన ప్రతి వాడు ప్రభువా శాపగ్రస్తుడు ప్రభువా, మరణానికి పాత్రుడు తండ్రి. పాపం వల్ల వచ్చు జీతం మరణం అన్నారు ప్రభా. యేసయ్య ఆయన మీద వేసుకొని మమ్మల్ని విడిపించి ప్రభా ఈ రోజు మీ కుడిపార్శ్వమున ప్రభా మీరే తండ్రి, మీరే క్రీస్తులో మమ్మల్ని కూర్చుండబెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా ఈ రోజు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఈ కరోనా వైరస్ ని గద్దిస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో వేళ్లతో సహా ఎండిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ప్రభా కరోనా వైరస్ ఉండినప్పటికీ ప్రభా మీ సంతానము చుట్టూ మీ యొక్క రక్తంతో కంచె వేసి మీ కనుపాపాలని కాపాడి ప్రభా మేము నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునట్టు ప్రభా ఈ యొక్క ఎవరైతే ఈ నిబంధనల గురించి విన్నారో ప్రభా ఈ నిబంధన అనేది ప్రభా వారి హృదయంలో స్థిరపరచబడి
దేనికి భయపడక ప్రభా, ఓ నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉండుదురు అనే ఆ ధైర్యాన్ని కలిగించి ప్రభా, దేనిని ఎదుర్కొని ప్రభా మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నామని ప్రభా, హీబ్రూ 13:5-6 ప్రకారం ప్రభా వారి జీవితంలో మేమందరం ప్రభా ఆ ధైర్యంతో నింపబడి ఏది వచ్చినా ప్రభా భయపడక ప్రభా తెగించి దాన్ని ఎదుర్కొని దాన్ని పారదోని ప్రభా మీ నామానికి మహిమ కలుగునట్లు మమ్మల్ని జీవించినట్లు దీవించమని అలా దీవించడం మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ కృప దయచేసిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి వారిని దీవిస్తూ నజరేయుడైన యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. సోదరి సోదరుడా, భయపడకము జడియకము, ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను విడువడు ఎడబాయడు. కెనై ఇంకా ఎవరైనా ఉన్నారా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో? ఇది అంగీకరించిన మరుక్షణం నువ్వేమవుతావు తెలుసా? క్రీస్తుని ధరించుకుంటామంట. నమ్మి బాప్టిజం పొందువారు క్రీస్తుని ధరించుకున్న తర్వాత యేసులో నువ్వు ఒకటిగా చేయబడతావు, మాలో ఒకటిగా చేయబడతావు. ఆమేన్. ఒకటిగానే ఉంటావు. అబ్రహాము ఆశీర్వచనానికి పాత్రుడిగా అవుతావు. దీనికి మతానికి సంబంధమే లేదు. అబ్రహాము సంతానంగా చేయబడతాం. ఆమేన్. ఇది దేవుడిచ్చిన వరమే. బ్రదర్, ఇప్పుడు నేను యేసు ప్రభు నా సొంత రక్షకుడు అంగీకరించలే అని నువ్వు అనుకుంటే, క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ ఇంకా నేను పరిశుద్ధంగా బతికి నేను ఆయనకు అవకాశం ఇస్తా అనుకుంటే నీ వల్ల కలిగినది కాదు. నువ్వు ఇస్తాను, ఈ రోజు నేను ఆయన కావాలి అనుకుంటే ఈ ప్రార్థన చేయి. ప్రియమైన యేసు, నా పాపముల నిమిత్తమై మీరు చనిపోయినందుకు మీకు వందనాలు. యేసయ్య, మా గురించి మీరు తండ్రితో నిబంధన చేసి ఆ నిబంధనను మీరు నెరవేర్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అలనాడు మెఫీబోషెతు ఎలాగూ దయ చూపబడ్డాడో అలానే మేము ఈ రోజు ప్రభు దానికంటే గొప్పగా మేము దయ చూపబడిన వారమై తండ్రి ద్వారా మీ నీతిని మేము స్వీకరిస్తున్నాము. యేసయ్య, మీరు నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి, నా జీవితానికి ప్రభువుగా ఉండండి. ఆమెన్. వెల్కమ్ టు గాడ్స్ ఫ్యామిలీ. వెల్కమ్ టు గాడ్స్ ఫ్యామిలీ. ఆమెన్. ప్రభు బలలో పాల్పొందామా? ప్రభా తండ్రి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టె ముక్కను, మీ రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్ష రసమును ప్రభా మేము పాలు పొందుతుండగా ప్రభా మీరన్న మాట, మా శత్రువుల ఎదుట ప్రభా మా బల్లను సిద్ధపరుస్తున్నారు ప్రభా. ఎందుకంటే ప్రభా శత్రువుకి మన మీద ఎటువంటి ఇంకా బలము లేదు తండ్రి నాయన. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి నాయన, మీరు అన్నారు దీనిలో మీరు పాలు పొందినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని మీరు చేయడం అన్నారు ప్రభా. మీ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టె ముక్కలు మేము పాలు పొందుతుండగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం యేసయ్య. అవును ప్రభా, మేము ఈ రోజు యోగ్యులమే. ఎందుకంటే యేసయ్య, మీరు తండ్రితో చేసిన నిబంధన మీరు నెరవేర్చారు. కాబట్టి ఈ రోజు ప్రభా మెఫీబోషెతు దావీదుతో పళ్ళ మీద సదాకాలం ప్రభా, ఆయన బతికినంత కాలం ప్రభా ఉన్నాడు తండ్రి నాయన. ఎంత గొప్ప దేవుడు వంటి వాడు లేడు అని మీకా అని ఆయన కుమారుడికి పేరు పెట్టాడు ప్రభా. ఈ రోజు ప్రభా మేము మీ బల్లలో పాలు పొందుతుండగా ప్రభా మీ అంటి వాడు లేనేలేదు యేసయ్య. తండ్రి నాయన, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీ వంటి వారు లేనే లేరు. మమ్మల్ని ప్రభా ఇదిగో తండ్రి నాయన, ఈ యొక్క మంచితనంలో మీ మంచితనం మా మీద కృమ్మరించి మమ్మల్ని మీ వారసులుగా చేసుకున్నారు దేవా. దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. అవును ప్రభా, యోహాను సువార్త 6వ అధ్యాయం 49 చదివితే ప్రభా, మీ పితరుల అరణ్యంలో మన్నాను తిన్నాను చనిపోయారు, దీన్ని తినువాడు చావుకున్నట్లు పరలోకం దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నారు తండ్రి ఆయన. అవును ప్రభా, ఈ మీ శరీరానికి సాదృశ్యమైన ఈ జీవాహారం తింటుండగా ప్రభా చనిపోవు తండ్రి ఆయన. అదే కాకుండా తండ్రి నాయన, మీరు మా రోగములు భరించారు, మా వ్యసనములు వహించారు ప్రభా. అదే కాకుండా ప్రభా మా రోగములు భరించి ప్రభా మా యొక్క బాధను కూడా మీరు భరించారు తండ్రి నాయన. దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. మీరు పొందిన గాయముల చేత మేము స్వస్థత నొందితిమి. ప్రతి దానికి వెల చెల్లించి యేసయ్య నిబంధన ప్రకారం ప్రభా మమ్మల్ని విడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, దీనిలో ఎవరెవరైతే పాలు పొందుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడే స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఎందుకంటే ప్రభా యేసయ్య, మీరు చేసిన నిబంధనను బట్టి మాకు స్వస్థత కలుగును గాక ఇప్పుడే అని ప్రకటిస్తూ, తల నుండి అరికాల వరకు పరిపూర్ణ ఆరోగ్యము కలుగును గాక అని ప్రకటిస్తూ, నజరేసు నామంలో మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టె ముక్కలో పాలు పొందుతున్నాము తండ్రి. ఆమెన్.
అదే రోజు రాత్రి ఆయన ఒక పాత్రని ఎత్తుకొని మీ పాపముల కొరకు చిందింపబడిన నూతన నిబంధన రక్తము అన్నారు యేసయ్య. అవును ప్రభా, నూతన నిబంధన రక్తం, అది నిబంధన రక్తము. మీ రక్తంలో జీవమున్నది అన్నారు ప్రభా. మీ నిబంధనలో జీవమున్నది యేసయ్య. దాన్ని బట్టి మీకు వందనాలు. మీ జీవం మాలో ప్రవహిస్తోంది. మీరు ఎట్టివారై ఉన్నారో మేము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం తండ్రి నాయన యేసయ్య లాగానే. అదే కాకుండా ప్రభా, మీరు అపవాదిని గొర్రెపిల్ల రక్తం యొక్కయు మేము సాక్ష్యం వల్ల జయించున్నాం ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. మేము మీ రక్తం వల్ల విమోచింపబడి ఉన్నాము. మీ రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాం ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగా కానీ ప్రకటిస్తూ మీ రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసంలో పాలు పొందుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. మీ అందరినీ దేవుడు దీవించి ఇంకా దీవెనతో ముంచి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా పిలిచి ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు ఎటువంటిదో ఈ లోకానికి దేవుడు కనపరచును గాక. ఆమేన్. అదే కాకుండా సోదరి సోదరుడు, ఐఎమ్ సో ఎక్సైటెడ్. అమెరికాలో ఉన్నాను. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు, మీతో కూడా మాట్లాడతాడు. ఈ కరోనాను బట్టి మీరు భయపడవలసిన వీల్లేదు. త్వరగా వెళ్ళిపోతుంది అంతే. అది త్వరగా ఒక మార్గాన్ని వచ్చి 7 మార్గం పారిపోతుందన్న వాగ్దానం గుర్తుపెట్టుకోండి. క్రీస్తునందు ప్రతి వాగ్దానం అవును ఆమెనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ కరోనా కూడా వర్ధిల్లదు. కరోనా సమస్తము సమకూడి నీ మేలుకు చేస్తా అన్నాడు. మేలు మీరు అనుకుంటారేమో, ఏంటిది మా కీడు జరుగుతుంది, మీరు అనుకుంటున్నావు కీడని, కానీ దేవుడు దాన్ని మేలుగా చేస్తున్నాడు. హీఈస్ వర్కింగ్ బిహైండ్ సీన్స్. ఆయన పని. యోసేపు అనుకుంటాడు, యోసేపు కలరాగానే ఆయన బావిలో పడి ఆయన బావిలో పడేస్తారు, తర్వాత అమ్మివేయబడతారు. ఏంటిది? కళకి దానికి సంబంధం లేదు. నీకు కూడా నీ జీవితంలో జరిగేదానికి సంబంధం ఉండదు. కానీ దేవుడు యోసేపుని హెచ్చించిన ప్రకారం నిన్ను కూడా హెచ్చిస్తాడు. భయపడకము, చెడియకము, నిబంధన మటుకు జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. మంచి ధైర్యంతో చెప్పాలంట, దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు. ఆమేన్. దేవుడు నిన్ను నీ ఇంటి వారిని కనుపాప వలె పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాట తప్పని దేవుడు. కాబట్టి ఆ మాట మీద నువ్వు స్థిరపరచబడి నీ హృదయములో గొప్ప ధైర్యము తెచ్చుకో. యేసు నామములో. సీ యు నెక్స్ట్ సండే. ఆమేన్.